అందరికీ నమస్కారం. 54 మంది జర్నలిస్టులు కన్నుమూత. ఈ విషయాలను తెలుసుకుంది వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలో 54 మంది జర్నలిస్టులు తమ విధులను నిర్వహిస్తున్నప్పుడు లేదా వారి వృత్తి కారణంగా కన్నుమూశారు. వారిలో మూడో వంతు ఇజ్రాయెల్ సైన్యం చేత చంపబడ్డారని గురువారం రిపోర్ట్స్ వితౌట్ బోర్డర్స్ ప్రకటించిన వార్షిక నివేదికలో పేర్కొంది. పత్రికా స్వేచ్ఛ ఎన్‌జీఓల సమాచారం ప్రకారం ఈ సంవత్సరంలో 18 మంది జర్నలిస్టుల మరణాలకు ఇజ్రాయెల్ సాయుధ దళాలు కారణమయ్యాయని తెలిపింది. అయితే గాజాలో 16 మంది, లెబనాన్‌లో ఇద్దరు కన్నుమూసినట్లు పేర్కొంది. అయితే పాలస్తీనా జర్నలిస్టులకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా గత 5 ఏళ్లలో ఇతర దేశాల కంటే ఎక్కువ మరణాల సంఖ్య నమోదైందని ఆర్ఎస్ఎఫ్ ఆర్ఎస్ఏఎఫ్ తన వార్షిక నివేదికలో పేర్కొంది. అయితే జర్నలిస్టులపై ఇజ్రాయెల్ సైన్యం చేసిన యుద్ధం నేరాలపై ఆ సంస్థ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో 4 ఫిర్యాదులను దాఖలు చేసింది. అక్టోబర్ 2023లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి గాజాలో మొత్తం 145 మందికి పైగా జర్నలిస్టులు మరణించారని, వారిలో 35 మంది విధుల నిర్వహణలో మరణించారని ఆర్ఎస్ఏఎఫ్ తెలిపింది. 2024లో ప్రపంచవ్యాప్తంగా 104 మంది జర్నలిస్టులు మరణించారని, వారిలో సగానికి పైగా గాజాలో ఉన్నారని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ జర్నలిస్ట్స్ మంగళవారం ప్రచురించిన ప్రత్యేక నివేదికలో పేర్కొంది. అయితే మృతులను లెక్కించడంలో ఉపయోగించే 2 వేర్వేరు పద్ధతుల కారణంగా ఐఎఫ్‌జే, ఆర్ఎస్ఏఎఫ్ మధ్య గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. ఇజ్రాయెల్ ఉద్దేశపూర్వకంగా జర్నలిస్టులకు హాని చేస్తుందనే నివేదికను ఖండించింది. అయితే సైనిక, వైమానిక దాడుల్లో కొందరు మరణించారని అంగీకరించింది. ఆర్ఎస్ఎఫ్ ఆర్ఎస్ఏఎఫ్ గణాంకాల ప్రకారం డిసెంబర్ 1 నాటికి ప్రపంచవ్యాప్తంగా 550 మంది జర్నలిస్టులు అరెస్టు చేశారు. గత ఏడాది 510 మందిని అరెస్ట్ చేశారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.